మంచి మాట చెప్పావు బాబు. సతీ సావిత్రిలా కాబోయే భర్త ప్రాణాలు కాపాడుకున్నావమ్మా. అవును, ఆ తాయెత్తేంటి? దేనికి కట్టుకున్నావమ్మా? అది మేడం కట్టుకోలేదండి, సారే కట్టారు కబడ్డీ పోటీలో గెలిచినప్పుడు. అబ్బో, అదో పెద్ద పెళ్లి వేడుకలా జరిగిపోయిందండి. ఆ తరువాతే మేడం గారికి అమ్మవారు పోసిందండి. చచ్చి బ్రతికినంత పనైందండి. అమ్మ దయ వల్ల, సార్ చేసిన సేవల వల్ల క్షేమంగా బయటపడ్డారండి. తను చేసిన సేవల ముందు నేను తనకు చేసిన సేవలు చాలా తక్కువ. నిత్య, మనిద్దరి గెలుపుకి గుర్తుగా కట్టిన ఈ తాయెత్తుని ఎప్పుడు నీ మెళ్ళలోనే ఉండాలి. రేపు నేను కట్టబోయే తాలితో సమానంగా ఈ తాయెత్తుని చూసుకో. తాయెత్తు మెడలో కడితేనే తన ప్రాణం తల్లకిందులైంది. భగవంతుడా, రేపు తాళి కడితే ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఇక నేను బయలుదేరుతానండి. బయలుదేరు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అవునవును, పాపం తన కోసం వాళ్ళమ్మ ఎంత బెంగ పెట్టుకుందో ఏమో. వెళ్ళమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హోలీ సంబరాలు పెట్టుకుని ఎలా పంపిస్తావు? అవును, ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళదుగాన్లే. అయ్యో, అది కాదండి. నేను ఈ రోజు కాదు, తను 5 రోజులు ఇక్కడే ఉండాలి. అరిష్టం దాటుకుని వచ్చారు, గణపతి పూజ చెయ్యాలి. అయ్యో బామ్మగారు. ఐ లవ్ యూ జేజీ. ఏమిటమ్మా ఇది? మనశ్శాంతి లేక వాడు వెళ్ళింది దేవీపురానికా? ఈ వంశానికి శాపం తగిలిన నేలపైనే వాడు ఆ పిల్ల మెళ్ళో తాయెత్తు కట్టాడా? అది తాయెత్తా లేక తాళా తల్లి? ఏ పెళ్లి గురించి నేను భయపడుతున్నానో ఆ పెళ్లిని నువ్వు పరోక్షంగా జరిపించావా తల్లి? ఆ పెళ్లి కాని పెళ్లి అయిన మరుక్షణం ఆ పిల్లను మృత్యుముఖంలోకి తీసుకువెళ్లి వెనక్కి తీసుకొచ్చావే. ఇక ఆ పెళ్లే జరిగితే ఆ పిల్ల గతి ఏమవుతుంది తల్లి? ఇప్పుడేమంటావు మామ్? ఇప్పుడేం చెప్తావు? మంగని ఏం చేసినా తప్పులేదనిపిస్తుంది. అయితే ఇప్పుడే ఆ ఇంట్లోకి వెళ్లి ఆ మంగని షూట్ చేసొస్తాను. ఆగు బేబీ. ఇంకా ఎందుకు ఆగాలి మామ్? అది వెరీ వెరీ డేంజరస్ క్రిమినల్. వదిలేస్తే నన్ను నిన్ను కూడా చంపేస్తుంది. వదలను బేబీ. నన్ను చీట్ చేసిన ఆ మంగని నేను అస్సలు వదిలిపెట్టను. నేను వెళ్లి డీల్ చేస్తాను. కష్టం మామ్, అది బాగా ముదిరిపోయింది. నువ్వు వెళ్తే నిన్ను మాయ చేసేస్తుంది అది. నువ్వు వెళ్తే మొదటికే మోసం వస్తుంది బేబీ. అయినా నా ముందు ఆఫ్టర్ ఆల్ ఆ మంగ్ ఎంత? చీమని నలిపినట్టు నలిపేస్తాను. నువ్వింటికెళ్ళు. మామ్, నేను చెప్తున్నాను, వెళ్ళు బేబీ. ఆ మంగ జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను. దాన్నేం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇంట్లో మా కోసం వెయిట్ చేస్తూ ఉండు. గో.
స్వామి, ఇన్నేళ్లు నా గుండెలో దాచుకున్న నిజాన్ని బయటికి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ నిజాన్ని నా గుండె మొయ్యలేదు. మంగ ప్రాణాలకి ముప్పు వచ్చింది కాబట్టి తప్పనిసరి ఆ నిజాన్ని బయట పెడుతున్నాను. మంగ నా కూతురు కాదు. స్వరూపకు శ్రీనివాస్కు నిత్యతో పాటు పుట్టిన బిడ్డ. తనకి కవల పిల్లలు పుట్టినట్టు స్వరూపకి తెలియదు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఓ బిడ్డను నేను ఎత్తుకొచ్చి పెంచాను. ఆ రోజు తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తున్నానన్న బాధ కన్నా ఓ తండ్రిని సంతోష పెడుతున్నానన్న సంతృప్తితోనే ఆ పని చేశాను. ఎలాగైనా కూతురి కోసం తిరిగి వస్తాడన్న తండ్రి కోసం బిడ్డను చాటుగా పెంచాను. శ్రీనివాసరావు గారు తిరిగి రాగానే మంగను ఆయనకు అప్పగించాలి. ఇది మా ఇద్దరి మధ్య ఒప్పందం. కానీ పాము తన పిల్లల్ని తానే చంపుకు తిన్నట్టు ఆ స్వరూప మంగ తనకు పుట్టిన బిడ్డేనని తెలియక దానిని చంపాలనుకుంటోంది. మంగ ప్రాణాలు నిలవాలంటే స్వరూపకు మంగ తన కూతురని తెలియాలి. అందుకే వెంటనే ఆ నిజాన్ని స్వరూపకి చెప్పేస్తాను. మంగ నా పెంపుడు కూతురు కాదు, నా ప్రాణాలు నిలబెట్టిన దేవత. అది బ్రతకాలి స్వామి, నిట్టు 100 ఏళ్ళు బ్రతకాలి. దానికి నిజం తెలియాలి. తన తండ్రిని అది కలుసుకోవాలి. ఆ తండ్రి కూతుళ్లను కలపాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. నిత్యా, అమ్మా నిత్యా, ఏమిటి మేడం అరిచారు? పిలిచారు? నువ్వు నిత్యవా? కాదండి, చారీని. నిత్యా, ఏంటమ్మగారు? పర్వాలేదులే అమ్మా, నేను నీకు అత్తను కాదు, అమ్మని అనుకో. ఈ పాలు తీసుకెళ్లి జైకిచ్చిరమ్మా. ఇటు ఇవ్వండి మేడం, నేను తీసుకెళ్ళి ఇస్తాను. పియ్యేనేనండి, కాకపోతే మేడం గారికి ఎందుకు శ్రమ అని. చారీ, నువ్వు వెళ్ళమ్మా, తీసుకో. నీకు పెళ్ళైతే అయింది కానీ బుద్ధి మాత్రం రాలేదు. పెళ్ళైతే భార్య వస్తుంది గాని బుద్ధి రావడేమిడబ్బా? ఏమిటో ఈవిడ మాటలు అర్థమైనట్టు ఉంటాయి గాని అర్థమే చావు. పాలు. అమ్మో, వీడు నవ్వుతున్నాడంటే మళ్ళీ నా కొంపేదో ముంచుతాడు.
ఏమండి పాలు? అయ్యో ఏం చేస్తున్నారు? వదలండి. ఇందాక మనం ఇంటికొచ్చినప్పుడు చారి ఏమన్నాడో గుర్తుందా నిత్య? తను చెప్పే వరకు నేను కూడా నోటీస్ చేయలేదు. కబడ్డీ పోటీలో నువ్వు నన్ను గెలిపించినప్పుడు నేను నీ మెళ్ళలో తాయెత్తు కట్టడం తాళి కట్టడంలో ఉందని, అదొక పెళ్లిలా జరిగిపోయిందని అన్నాడు. నిజమే కదా? అది కబడ్డీ కాదు, స్వయంవరం. అందులో నువ్వు నన్ను గెలిపించుకున్నావు. నేను నీ మెళ్ళలో తాయెత్తు అనే తాళి కట్టాను. ఇద్దరం పూలదండలు మార్చుకున్నాం. నిప్పు చుట్టూ 7 అడుగులు నడిచాం. మన పెళ్లి జరిగిపోయింది. సో మనం ఇప్పుడు లవర్స్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్. ఏం కాదు, అక్కడ జరిగింది కబడ్డీ పోటీనే. ఓకే, ఇప్పుడు నువ్వే కలర్ డ్రెస్ లో ఉన్నావు? వైటు. నేను వైటు. ఆ పాలు? వైటు. మనం ఎక్కడున్నాం? బెడ్రూమ్ లో. అంటే నీకు ఇంకా అర్థం కాలేదా? మీకేం అర్థం అవుతుంది? మొద్దు, పెళ్ళయ్యాక ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు. డెకరేట్ చేసిన రూమ్ లో వైట్ కలర్ డ్రెస్ తో వెయిట్ చేస్తూ నేను జతపడిపోవే మనసా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా Welcome to our heaven, my dear dream girl. పిలిచేలోకే సరేనని కరుణించావే రమ్మని ఈ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. అలజడి
విడియాలన్నీ విడేతల వయసందించు వెన్నెలై పెళ్ళయ్య కూడా నువ్వు ఇంకా చిన్నపిల్లవే. చూడు, పెదాలపైన పాల మిసాలు ఎలా అంటుకున్నాయా? మరి చేత్తో తోడవునా లేక పెదవులతో తోడవునా? ఏంటి సిగ్గా? ఏ ఏంటదు? నేను వెళ్తాను. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తావు? బయటకి. ఫస్ట్ నైట్ గదిలోంచి ఎవరైనా వెళ్ళిపోతారా? మనకు జరిగింది పెళ్లి కాదు, ఇది ఫస్ట్ నైట్ కాదు. బాయ్. ఏ కనీసం కిస్ అయినా పెట్టొచ్చు కదా. నువ్వు పెడతావా లేక నేను పెట్టినా? లేడీస్ ఫస్ట్ అంటారు. ఫస్ట్ నువ్వు పెట్టు, నెక్స్ట్ నేను. ఓకే, నీకంత సిగ్గుగా ఉంటే నేను పెట్టేస్తాను.